నమస్తే. అతి సర్వత్ర వర్జయేత్ అని అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు. అదేవిధంగా కణాలు సక్రమంగా విభజన చెందితేనేమో ఒక పర్టికులర్గా ఒక మంచి ఆకారం మనిషిగా మనం రూపుదిద్దుకుంటాం. అట్లాగే మన శరీరంలో రిపేర్ మెకానిజమ్స్లో కూడా ఈ కణ విభజన అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. సో ఇదే కణాలు విభజన చెందడము అనే ప్రక్రియ గనక గతి తప్పితే, అదే అతిగా అయిపోతే గనక అదే నథింగ్ బట్ క్యాన్సర్. సో వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ గురించి మనకున్న రకరకాల అనుమానాలు కావచ్చు, కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్స్ కావచ్చు, ఇలాంటి అనేక విషయాల గురించి తెలుసుకుందాం. అమూర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీనియర్ ఆర్థో ఆంకాలజిస్ట్ డాక్టర్ కిషోర్ బి రెడ్డి గారితో ఉన్నాను నేను. ఆయనతో మాట్లాడి దీని గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం, గుడ్ మార్నింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, క్యాన్సర్ అంటే అఫ్కోర్స్ అందరికీ తెలిసిందే. కాకపోతే ఎక్కువ మందికి ఎంత తెలుసుకున్నా కూడా అనేక డౌట్స్ అనేవి ఎప్పటికీ అలా ఉండిపోతూనే ఉంటాయి. సో కాబట్టి నేను ఒక ర్యాపిడ్ ఫైర్గా ఎక్కువ మందికి ఉండే డౌట్స్ వన్ బై వన్ అడుగుదాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, క్యాన్సర్ ఈజ్ ఎ డెత్ సెంటెన్స్ అని భయపడతారు. అది నిజంగా క్యాన్సర్ డెత్ సెంటెన్స్ గా మనం భయపడొచ్చా ఇవాళ రోజున? సో దిస్ ఇస్ అ మిత్ యాక్చువల్లీ. అంటే క్యాన్సర్ అనేది ఒక రోగం, అందులో డౌట్ ఏం లేదు. క్యాన్సర్లో లాస్ట్ 20-30 ఇయర్స్లో చాలా పరిశోధన అయింది, దాంట్లో డెవలప్మెంట్ అయింది. అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ అ క్యాన్సర్, అంటే క్యాన్సర్ని అర్థం చేసుకునే విధానం కానీ, దానికి ట్రీట్మెంట్కి సంబంధించిన విధానం కానీ, లేకపోతే అప్రోచ్ టు ఒక్కొక్క వ్యాధి కొరకు ఒక స్పెసిఫిక్గా ట్రీట్ చేయడం జరగడం అంది. అంటే ఇట్స్ నాట్ ఎ కామన్ పూల్ నౌ, ఇట్స్ సబ్ డివైడెడ్. అండ్ అలానే ఏవైతే జీన్ మ్యూటేషన్స్ వల్ల ఈ క్యాన్సర్ కలుగుతుందో దాని అండర్స్టాండింగ్ చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది. అలాగే కీమోథెరపీ కానీ, సర్జరీ కానీ, రేడియోథెరపీ కానీ చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది. లైక్ నా ఇప్పుడు వచ్చిన రేడియేషన్ మిషన్లో ఈవెన్ 1 millimeter తేడా లేకుండా వీ కెన్ యాక్చువల్లీ టార్గెట్ అండ్ we can precisely give that radiation to that particular part. సో అంత స్పెసిఫిక్గా, అంత ఎర్రర్ ఫ్రీగా మనం ఇప్పుడు మన దగ్గర అమోర్లో ఉన్న క్యాన్సర్ మెషిన్ ఇస్ వన్ ఆఫ్ ద లేటెస్ట్ మెషిన్. ఇట్స్ గాట్ ఎ రోబోటిక్ ఆర్మ్. సో దీంతో ప్రిసిషన్ పెరిగిద్ది అండ్ చుట్టుపక్కల ఉన్న నాన్ క్యాన్సర్ కణాలు కానీ, నాన్ క్యాన్సర్ ఆర్గన్ కానీ, వాటికి డ్యామేజ్ అనేది మినిమైజ్ అవుద్ది. సో నాట్ ఓన్లీ దిస్, అలాగే సర్జరీస్. ఇప్పుడు ఆర్థోపెడిక్ ఆంకాలజీ అనేది 20 years బ్యాక్ ఎవరికి లేదు, అంటే దట్ బ్రాంచ్ వాస్ నాట్ దేర్. సో గత ఆల్మోస్ట్ లైక్ 15 years ఐ బీన్ ప్రాక్టీసింగ్ ఆర్థోపెడిక్ ఆంకాలజీ ఇన్ హైదరాబాద్. సో ఇప్పుడు ఆర్థోపెడిక్ ఆంకాలజీ అనేది ఒక సపరేట్ బ్రాంచ్ అయింది. అండ్ నాట్ ఓన్లీ ఆర్థోపెడిక్ ఆంకాలజీ, అలానే బ్రెస్ట్ క్యాన్సర్కి స్పెసిఫిక్గా సర్జన్స్, తర్వాత గైనిక్ క్యాన్సర్కి సపరేట్గా, లేకపోతే ఎండోక్రైన్ క్యాన్సర్స్కి సపరేట్గా, అట్లా సబ్ డివిజన్స్ అనేది అయ్యాయి. సో దాంతో ఎక్స్పర్టీస్ పెరిగింది. సో అలాగే కీమోథెరపీకి వచ్చేసి మనకు టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, ఈ టైప్ ఆఫ్ అడ్వాన్స్డ్ అండర్స్టాండింగ్ అండ్ జెనెటిక్ మ్యూటేషన్కి వల్ల టార్గెట్ చేసి ఆ క్యాన్సర్ కణితుల్ని మనము టార్గెట్ చేసి దాన్ని ఎరాడికేట్ చేసి ఇంత అడ్వాన్స్మెంట్ వచ్చినప్పుడు ఒకప్పుడు, అంటే ఒక 30-40 years బ్యాక్ ఉన్న అవగాహన, అంటే క్యాన్సర్ అంటే డెత్ సెంటెన్స్ అని మీరు అన్నారు కదా, అది పోయింది ఇప్పుడు. నౌ దెర్ ఆర్ 2 aspects. One, we should try and prevent cancers in wherever we can. అంటే ఎక్కడైతే మనకి తెలుస్తుందో, లైక్ ఇప్పుడు సపోజ్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని ఉంటుంది, HPV. దట్ ఈస్ ద కామనెస్ట్ కాజ్ ఫర్, వన్ ఆఫ్ ద కాజెస్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. సో దానికి వ్యాక్సిన్ వచ్చింది. అలాగే కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, ఆ ఫుడ్ ఐటమ్స్ తిన్నందుకు కొన్ని క్యాన్సర్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో వాటిని అవాయిడ్ చేయమని చెప్తాం. లైక్ స్మోకింగ్ ఉంది, లంగ్ క్యాన్సర్స్ డైరెక్ట్ రిలేషన్ ఉంది. సో వీ కెన్ అవాయిడ్ దోస్ అండ్ ప్రివెంట్ క్యాన్సర్స్ వెరెవర్ పాసిబుల్. బట్ ఇఫ్ ఎట్ ఆల్ someone unfortunately gets cancer, then next thing is early detection. సో ఎర్లీగా డిటెక్ట్ చేయాలి. ఎర్లీగా డిటెక్ట్ ఎలా చేస్తాము? స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ త్రూ చేస్తాం. ఇప్పుడు మీరు స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఆల్వేస్ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి జనరల్గా మనం చూసేది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్కి ఈ రకమైన టెస్ట్లు అనేవి. ఇప్పుడు లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే మామోగ్రఫీ చేయించుకోవాలని. బట్ ఒక ఆరోగ్యవంతమైన మనిషి నాకు క్యాన్సర్ వస్తుందా లేదా అని తెలుసుకోవాలంటే ఏ రకమైన స్క్రీనింగ్ టెస్ట్లు జనరల్గా
జనరల్ ఆస్పెక్ట్ లో చేయించుకోవాలి. సో దే ఆర్ ఇప్పుడు మన అమోర్లో కూడా వీ హ్యావ్ డిజైన్డ్ సర్టన్ టెస్ట్ ఫర్ సర్టన్ ఏజ్ గ్రూప్స్. లైక్ ఎవరైనా మనకి అబౌవ్ సీనియర్ సిటిజన్ ఏజ్ గ్రూప్కి వచ్చారనుకోండి, దాంట్లో కొన్ని కంప్లీట్గా దాంట్లో ఈవెన్ ఇంక్లూడింగ్ క్యాన్సర్ కి సంబంధించిన టెస్ట్లు అన్నిటికీ మీరు చెప్తున్నట్టు మ్యామో, పాప్స్మేర్, ఇంకా పిఎస్ఏ, అంటే కొన్ని ఇప్పుడు సపోజ్ మేల్స్లో కొన్ని కామన్ క్యాన్సర్స్ ఉంటాయి, కొన్ని ఫీమేల్స్లో కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి, కామన్ క్యాన్సర్స్ ఉంటాయి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆడ్ క్యాన్సర్స్, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కామన్ క్యాన్సర్స్. దాన్ని మనం కొన్ని బ్లడ్ టెస్ట్ల ద్వారానో కొన్ని చిన్న నాన్ ఎక్స్పెన్సివ్ స్క్రీనింగ్ మెకానిజమ్స్ ద్వారా, లైక్ మ్యామోగ్రఫీ అన్నారు, అలాంటి ద్వారా మనము అంటే ఎర్లీగా డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ దాంట్లో ఏమైనా మనకు పాజిటివ్ వస్తే దెన్ వీ గో హెడ్ విత్ మల్టిపుల్, అంటే ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయడం అనేది జరుగుతుంది. సో అట్లీస్ట్ వాట్ ఐ వుడ్ రికమెండ్ ఈస్ ఎర్లీ డిటెక్షన్ కొరకు. నేను ఇందాక చెప్పినట్టుగా ఒకటేమో ప్రివెన్షన్, బట్ unfortunately if someone gets a cancer or there is a tendency of getting a cancer, then early detection is something which is mandatory. అది ఎప్పుడు అవుతుంది? మనం పీరియాడిక్గా స్క్రీనింగ్స్ చేసుకుంటే అవుతుంది. సో ఐ వుడ్ రికమెండ్ ఎవ్రీవన్ అబౌవ్ 50 అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ టు గెట్ సర్టన్ bloods and some tests done, which actually encompasses even a cancer screening. సో అది బికాజ్ వై 50 అని అనవచ్చు మీరు, అంటే 40 లోపల 30 లోపల కూడా క్యాన్సర్స్ వస్తున్నాయి. బట్ ఇఫ్ యు సీ ఎ డెమోగ్రఫిక్ వే, అంటే ఫ్రమ్ బర్డ్స్ ఐ వ్యూ పైనుంచి చూసినప్పుడు అబౌవ్ 50-60 ఉన్న వాళ్ళకి క్యాన్సర్స్ ఆర్ మోర్ కామన్. దట్ డజంట్ మీన్ దట్ కింద వాళ్ళకి లేకపోతే ఎర్లీ ఏజ్ వాళ్ళకి రాదు అని కాదు, బట్ అది మోర్ కామన్ కాబట్టి దాన్ని ఫోకస్ చేయాలి. ఇప్పుడు అందరికీ ఇప్పుడు కార్పొరేట్స్ ఉన్నాయి, ఎవరైనా కార్పొరేట్స్లో వర్క్ చేస్తారు, ఎంఎన్సీస్లో, వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఇస్ మ్యాండేటరీ, వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు లేకపోతే బాడీ చెకప్ చేసుకోవడం అని మ్యాండేటరీ, బికాస్ ద కంపెనీ గివ్స్ దెమ్ కూపన్స్ ఆర్ ఎంకరేజెస్ దెమ్ టు డూ దాట్. సో దట్ బికమ్స్ ఏ మ్యాండేటరీ థింగ్, బికాస్ ఆల్సో దే ఆర్ కవర్డ్ విత్ ఇన్సూరెన్స్. దోస్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కంపల్సరీ చేయిస్తారు వాళ్ళని, బికాస్ వాళ్ళ రిస్క్ పెరుగుతుంది కాబట్టి. సో ఇదే మనం కూడా జనరల్ పబ్లిక్ కూడా ఐ వుడ్ రికమెండ్ టు పీరియాడికలీ గెట్ టెస్టెడ్, సో దట్ ఆ టెస్ట్లో క్యాన్సర్ సంబంధించిన టెస్ట్లు కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. సో కమింగ్ టు యువర్ ఫస్ట్ క్వశ్చన్, లైక్ ఇప్పుడు వెదర్ క్యాన్సర్ ఇస్ అ డెత్ సెంటెన్స్, నేనైతే మిత్ అని చెప్పాను. సో ఎందుకు అంటే ఈ స్టేజ్ 1-2లో మనం డిటెక్ట్ చేసే క్యాన్సర్స్ చేయగలిగితే కంప్లీట్ క్యూర్ లేదంటే పర్సంటేజ్ ఆఫ్ క్యూర్ ఈజ్ వెరీ వెరీ హై. అదే స్టేజ్ 3-4లో ఉంటే దెన్ వీఆర్ లుకింగ్ ఎట్ ఎ పాలియేషన్, అంటే వీ కెన్ అంటే క్యూర్ నుంచి పాలియేషన్ అవుతుంది. అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్కి 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో క్యూరేటివ్, అంటే ఒక క్యాన్సర్ని కంప్లీట్గా మనం ఎరాడికేట్ చేసి లైఫ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే దాన్ని క్యూరేటివ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అదే అడ్వాన్స్ స్టేజెస్లో స్టేజ్ 3-4లో అంటే ఆల్రెడీ క్యాన్సర్ కణుతులు అని వేరే దగ్గర పాకిపోయాయి, అలాంటి వాళ్ళకి మనం యాక్చువల్గా పాలియేటివ్ ట్రీట్మెంట్ ఇస్తాం. పాలియేషన్ అంటే ఏంటి? ప్రొలాంగింగ్ ద లైఫ్, మేకింగ్ ద, అంటే ఇప్పుడు కొన్ని నెలలు బతికే వాళ్ళని సంవత్సరాలు బతకడానికి మనం ట్రై చేసి కొన్ని థెరపీస్ ద్వారా చేయవచ్చు. అలాగే టు మేక్ ద పేషెంట్ కంఫర్టబుల్ టిల్ ద టైమ్ దే ఆర్, అంటే ఉన్నంత కాలం కంఫర్టబుల్గా పెయిన్ ఫ్రీగా నార్మల్గా ఉండేటట్టు చేయడం రెండో ప్రిన్సిపల్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రిన్సిపల్స్. And the third principle is to make the patient independent till the time they live. Quality of life. అక్కడ ఆర్థోపెడిక్ ఆంకాలజీ మాకు, అంటే వేరే క్యాన్సర్స్లో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ గోయింగ్ టు అదర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అన్నా కానీ, లేకపోతే థైరాయిడ్ క్యాన్సర్ గోయింగ్ టు అదర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అన్నా, లంగ్ క్యాన్సర్ గోయింగ్ టు అదర్ పార్ట్ ఆఫ్ బాడీ అన్నా, అక్కడ ఆర్థోపెడిక్ ఆంకాలజీ సెకండరీ క్యాన్సర్స్కి వస్తుంది. అక్కడ we try and make the patient independent till the time they live. So thereby giving them a quality of life. ఇప్పుడు మామూలుగా మీరు స్క్రీనింగ్ టెస్ట్లు చెప్పారు, ఓకే కరెక్టే, కానీ స్క్రీనింగ్ టెస్ట్లో ఉంటే అప్పుడు బయాప్సీకి పంపించడము, ఫర్దర్ టెస్ట్లు ఏవో చేస్తారు. అయితే బయాప్సీ చేయించుకుంటే గనక క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది అనేది ఒక నమ్మకం ఉంది, దీని మీద మీరేమంటారు? సో బయాప్సీ ఇప్పుడు స్ప్రెడ్ ఆఫ్ ఏ ట్యూమర్ ఒకటేమో ఎనాటమికల్గా స్ప్రెడ్ అవుతుంది, అంటే అక్కడక్కడే స్ప్రెడ్ అవ్వడము. ఇంకోటి రక్తం ద్వారా కానీ మన లింఫాటిక్స్ ద్వారా కానీ వేరే దగ్గర స్ప్రెడ్ అవుతుంది. బయాప్సీ చేసేటప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ ఆఫ్ బయాప్సీ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ ఆఫ్ బయాప్సీతోని బయాప్సీ చేస్తే అసలు స్ప్రెడ్ అనేది ఉండదు, అండ్ వెరీ లోకలైజ్ కంట్రోల్డ్ స్ప్రెడ్ ఉంటుంది, విచ్ మనం సర్జరీ చేసినప్పుడు ఆ ట్రాక్ కూడా మొత్తం తీసేస్తాం.
సో అందుకనేసి ఈ ఎవరైతే లాస్ట్కి సర్జరీ చేసి ఆ క్యాన్సర్ని తీసేస్తారో వాళ్ళే బయాప్సీ ప్లాన్ చేసి చేస్తే బెటర్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎక్కడి నుంచి చేశారు కాబట్టి ఏ ఏరియా కంటామినేషన్ అంటాం కదా, అక్కడ క్యాన్సర్ కణితులు బయటకు వచ్చి ఆ టిష్యూలో వెళ్తాయి కాబట్టి ఆ పార్ట్ని తీసేయాలి. సో అందుకనేసి మేము ఎప్పుడు ఓపెన్ బయాప్సీ చేయం. ఓపెన్ బయాప్సీతో రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో వీ డోంట్ డూ ఓపెన్ బయాప్సీస్, వీ ఆల్వేస్ ట్రై టు డూ నీడిల్ బయాప్సీస్. 99.5% నీడిల్ బయాప్సీతో సరిపోతుంది. ఓన్లీ 0.5% సమ్టైమ్స్ వీ మే హ్యావ్ టు డూ ఓపెన్ బయాప్సీ. ఓపెన్ బయాప్సీ చేసినప్పుడు కూడా సర్టన్ ప్రిన్సిపల్స్ ఆర్ ఫాలోడ్. ఆ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతే వీ డోంట్ గెట్ స్ప్రెడ్ ఆఫ్ ద డిసీజ్. ఎస్, స్ప్రెడ్ ఆఫ్ ద డిసీజ్ అన్నప్పుడు బాగా గుర్తుంది. ఇప్పుడు కొంతమంది అట్లీస్ట్ నా బ్రాంచ్లో అంటే బోన్ అండ్ సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్స్ లిమ్స్లో ఈ మన ఊర్లో వాళ్ళు లేకపోతే సమ్ పీపుల్ ఇన్ ద ఓల్డ్ సిటీ ఆర్ ట్రెడిషనల్ మన సిటీలో కూడా జర్రాల దగ్గర పోయి రాపించుకోవడం తోపించుకోవడం చేస్తారు. దాంతో స్ప్రెడ్ అవుతాయి. బికాస్ మనం మసాజ్ చేసినప్పుడు ద సెల్స్ గో ఇన్ టు ద సర్క్యులేషన్ ఫర్దర్. బ్లడ్ సర్క్యులేషన్ లో వెళ్తాయి సెల్స్, లేదా లింఫాటిక్ సర్క్యులేషన్కి వెళ్ళినప్పుడు అప్పుడు పాకుతాయి. సో మసాజ్ మాలిష్ అనేది అబ్సల్యూట్లీ నో ఇన్ క్యాన్సర్స్. క్యాన్సర్ ఉంది అంటే డిటెక్ట్ అయిన తర్వాత ఇంకా మసాజ్ డిటెక్ట్ అంటే వాళ్ళకి అప్పుడు తెలియదు కదా, స్వెల్లింగ్ ఉంటుంది, ఏం మామూలు స్వెల్లింగే అని చెప్పేసి తోంపించుకోవడానికి వెళ్తారు, తోంపించుకుంటారు, అది మొత్తం స్ప్రెడ్ అవుతుంది అప్పుడు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఓ పేషెంట్ కి ఇక్కడ ట్యూమర్ ఉండింది. ఇది జీసీటీ అనే ట్యూమర్, మామూలు ట్యూమర్. అది జీసీటీ యూజువల్ గా వేరే దగ్గర స్ప్రెడ్ అవ్వదు, ఓన్లీ వెరీ రేర్లీ ఇట్ స్ప్రెడ్స్. ఆ పేషెంట్ ఏదో చిత్తూరు నుంచి వచ్చింది నా దగ్గరికి. సో ఆ పేషెంట్ కి ఇక్కడ స్వెల్లింగ్ ఉందని చెప్పి తోంపించుకున్నారు. నేను సర్జరీ చేశాను. దాని తర్వాత విత్ ఇన్ 6 months ఈ ఏరియాలో ట్యూమర్ వచ్చింది. పామ్లో పోవు అసలు ట్యూమర్. సో ఇది దీనివల్ల ఇక్కడ స్ప్రెడ్ అయింది. సో జరాలు తర్వాత తోంపీయడం అనేది అబ్సల్యూట్లీ నో టు ఇన్ క్యాన్సర్స్ ఆర్ ట్యూమర్స్. ఇప్పుడు నెక్స్ట్ షుగర్స్ ఎక్కువగా తీసుకుంటే అవి క్యాన్సర్ కణాలు షుగర్స్ కి ఫీడింగ్ అవుతుంది, పెరుగుతుంది అని అంటారు. మరి అది నిజమేనా? యా, ఇప్పుడు ఇంకా దానిపైన రీసెర్చ్ నడుస్తూ ఉంది. సో వాట్ కైండ్ ఆఫ్ షుగర్స్, ఫైనల్ డీటెయిల్స్ అవన్నీ స్టిల్ దే ఆర్ డూయింగ్ ద రీసెర్చ్. బట్ ఇన్ ప్రిన్సిపల్ ఏంటంటే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ రిఫైన్డ్ షుగర్స్, రిఫైన్డ్ ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ షుడ్ బి అవాయిడెడ్. అంటే లైక్ ఎనీ రిఫైన్డ్ లైక్ షుగర్. ఇప్పుడు షుగర్ కమ్స్ ఫ్రమ్ షుగర్ కేన్ ఈజ్ ఓకే బట్ నాట్ షుగర్. అంటే సింపుల్ షుగర్స్ తీసుకోవద్దు, కాంప్లెక్స్ షుగర్స్ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏదైనా గడ్డ మామూలుగా శరీరం పైన ఎక్కడ ఏ గడ్డ వచ్చినా కూడా ముందు భయపడతారు. సో అట్లా ఏ గడ్డ అయినా కూడా క్యాన్సర్ కే దారి తీయచ్చా? ఇది ఎంతవరకు నిజం? సో గడ్డలు అంటే ఏదన్నా అబ్నార్మల్ టిష్యూ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి బినైన్ ట్యూమర్స్, ఒకటి మాలిగ్నెంట్ ట్యూమర్స్. బినైన్ ట్యూమర్స్ అంటే మామూలు గడ్డలు, అంటే చాలా మందికి ఇక్కడ, ఇప్పుడు నాకు కూడా ఒకటి ఇక్కడ ఉంది, దట్స్ ఏ లైపోమా. సో అది క్యాన్సర్ కాదు. కానీ కొన్నిసార్లు వెరీ రేర్ సందర్భాల్లో అది క్యాన్సర్ లాగా మారే అవకాశం ఉంటుంది. ఎప్పుడు అది ఎలా తెలుస్తుంది మనకంటే, ఇన్ని రోజులు మామూలుగా ఉండి సడన్ గా సైజ్ పెరుగుతున్నా, పెయిన్ పెరుగుతున్నా, లేదంటే ఆ ప్రెషర్ సిమ్టమ్స్ అక్కడ ఏమైనా వస్తున్నా, లేకపోతే అక్కడ నుంచి పగిలి బయటకు వచ్చినా, దెన్ వీఆర్ లుకింగ్ ఎట్ సంథింగ్. అంటే అదేదైనా మారింది అనే ఒక చిహ్నం అంటారు కదా. సో దాట్ ఈస్ ద సైన్ ఆఫ్ ఇట్. సో అలాంటివి ఏమన్నా అవుతే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ల దగ్గర, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించేసుకోవాలి వితౌట్ డిలే. క్యాన్సర్ కణుతులు అనేవి అగైన్ నేను ఇందాక చెప్పిన బినైన్ అండ్ మెలిగ్నెంట్. మెలిగ్నెంట్ ట్యూమర్ కి నాన్ క్యాన్సర్ బినైన్ ట్యూమర్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, మెలిగ్నెంట్ ట్యూమర్స్ జనరల్ గా ఒక దగ్గర నుంచి వేరే దగ్గర పాకుతాయి. అండ్ అక్కడ పాకి అక్కడ మళ్ళీ ఆ టిష్యూలో డిస్ట్రక్షన్, అక్కడ ఇంకో ట్యూమర్ ఫామ్ అవుతుంది. అల్టిమేట్లీ పేషెంట్ డైస్. సో దాట్ ఈస్ మెలిగ్నెన్సీ. నౌ కమింగ్ ఆన్ టు బినైన్ ట్యూమర్ జనరల్ గా ఒకే దగ్గర ఉంటాయి. అక్కడ నుంచి వేరే దగ్గర పాకడం అనేది ఉండదు. వెరీ రేర్ ఇన్స్టెన్స్ లో పాకుతాయి. పాకినా కానీ అక్కడే ఉంటాయి. మళ్ళీ అక్కడ నుంచి ఇంకా వేరే దగ్గర పాకి పేషెంట్ చనిపోవడం అనేది ఉండదు.
ఓకే benign tumors. So that's a major difference between benign and malignant. ఓకే మీరు చెప్పినట్టు ఆ సిమ్టమ్స్ కనిపిస్తే మాత్రం ఇమీడియట్ గా విషయం. సో నెక్స్ట్ ఇప్పుడు క్యాన్సర్ వచ్చినప్పుడు ఉన్న పెయిన్ కన్నా కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్స్ వల్ల ఎక్కువ పెయిన్ ఉంటుంది. సో బెటర్ దాన్ని అట్లా భరించుకోవడం బెటర్ ఆ ట్రీట్మెంట్కి వెళ్ళే బదులు, ఎస్పెషల్లీ ఇన్ ద కేస్ ఆఫ్ కీమో అని చెప్తూ ఉంటారు. అంటే అది ట్రీట్మెంట్ అంటే ఇంకా అది బాధాకరమేనా? See, ఇది I do agree to certain extent that కొన్ని కీమో వల్ల కొన్ని కాంప్లికేషన్స్ అండ్ కీమో వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండటం అనేది సహజం. బట్ హ్యావింగ్ సెడ్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏంటంటే లైఫ్ ఇచ్చేది కీమోథెరపీ ఆర్ సిస్టమిక్ థెరపీ. అంటే ట్రీట్మెంట్ తీసుకుంటేనే లైఫ్ వస్తుంది, లేదంటే మనం ఏం చేయకుండా దానికి భయపడి పక్కన కూర్చుంటే మాత్రం అల్టిమేట్లీ ది పేషెంట్ చనిపోతారు. సో మనకి ఏదైనా ఇది కీమోథెరపీ అయినా రేడియేషన్ అయినా సర్జరీ అయినా ఇది తాత్కాలికం. ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ ఎలకాలం లైఫ్ లాంగ్ అయితే చేయం కదా. సో ఇట్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ సైకిల్. అంటే ఇప్పుడు కీమోథెరపీ తీసుకుంటే ఒక 3 months తీసుకోవచ్చు, లేదా 6 months తీసుకోవచ్చు. అది కూడా కంటిన్యూస్ ఇవ్వరు, జనరల్గా సైకిల్స్ లాగా ఇస్తారు, ఇన్ని రోజులకి ఒకసారి. సో ఇచ్చినప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. లేకపోతే కీమోథెరపీ తీసుకున్నప్పుడు కొంతమందికి ఫీవర్ రావచ్చు, కొంతమందికి హెయిర్ పోతుంది, కొంతమంది నెయిల్స్ బ్లాక్ అవుతాయి. సో ఇలాంటి కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో కీమోథెరపీ తీసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ అన్ని రివర్స్ అయిపోతాయి. ఓకే, కాబట్టి నో ఇష్యూ. సో దే ఆర్ నాన్ పర్మనెంట్, దే ఆర్ టెంపరీ. కాబట్టి ఐ వుడ్ స్ట్రాంగ్లీ రికమెండ్ people not to what should I say neglect bar be scared of chemotherapy or any cancer treatment. ఓకే, ఇప్పుడు ప్రెగ్నెంట్ విమెన్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కనుక క్యాన్సర్ డిటెక్ట్ అయితే ట్రీట్మెంట్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అన్న ఒక మీమాంస ఉంటుంది. దీనిపై మీరేమంటారు? క్యాన్సర్ ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలా, there is no doubt about it. Okay, now a baby, whether the patient can safely deliver the baby or not anedi, it's a combined decision taken by the oncologist and also the gynecologist. If safely baby ki eme health problem lekunda deliver chesi healthy baby deliver avutundi and without compromising on mother's health ante, then we continue the pregnancy. Otherwise we may have to terminate the pregnancy. ఓకే, నో ఇష్యూ. ఇప్పుడు క్యాన్సర్ అనగానే అది కంటాజియస్ డిసీజ్ ఏమో, అంటే వాళ్ళకి గడ్డ ఉంది అంటే వాళ్ళ ద్వారా వీళ్ళకి వస్తుందేమో అనేది ఇంకా ఇప్పటికీ ఉంది జనాల్లో. దాని గురించి సో క్యాన్సర్ number one, cancer is not contagious. Okay, but having said that, lot of ఈ పబ్లిక్ లో చాలా మిస్కన్సెప్షన్ ఉంది. సో దాట్ హ్యాస్ టు బి అది మాత్రం మనది యాజ్ ఎ ప్రొఫెషనల్, నాలాంటి డాక్టర్స్ కానీ యాజ్ ఎ మీడియా మీలాంటి వాళ్ళు కానీ వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ టు ద పీపుల్ దట్ దిస్ ఈస్ నాట్ కంటేజియస్, నెంబర్ వన్, ష్యూర్లీ. సో అండ్ క్యాన్సర్ మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ ప్రివిలెన్స్ ఇన్ ద సొసైటీ పెరుగుతుంది. సో ఇప్పుడు మీరు వెస్ట్లో చూడండి, యుఎస్ అన్నా కానీ జపాన్ అయినా కానీ లేకపోతే యూరోప్లో అయినా కానీ, వేర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈజ్ మోర్. 80s వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంటుంది, దాంట్లో క్యాన్సర్లు ఎక్కువ పెరుగుతాయి, ఎందుకంటే ఓల్డ్ ఏజ్లోనే వస్తుంది కదా. ఇప్పుడు మన ఇండియాలో మనము ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మనది యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వాస్ 32. నౌ ఇట్ హెస్ కమ్ టు 70s. సో ఆబ్వియస్లీ క్యాన్సర్ ప్రివిలెన్స్ అయితే పెరుగుతుంది కదా, బికాస్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ గెటింగ్ ఓల్డ్ ఆర్ ఇంక్రీజింగ్. సో ద ఛాన్స్ ఆఫ్ గెటింగ్ క్యాన్సర్స్ ఆర్ హైయర్, అబ్సల్యూట్ నంబర్స్లో చూస్తుంటే. సో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ సొసైటీ, అండ్ యాజ్ అ సొసైటీ వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఆల్ దీస్ పేషెంట్స్. వాళ్ళ పేషెంట్స్ అని నేను పేషెంట్ అనొచ్చు, బట్ ఇట్స్ ఆల్ దీస్ పీపుల్కి మనం సొసైటీ లాగా కూడా మనకు రెస్పాన్సిబిలిటీ ఉంది టు టేక్ కేర్ ఆఫ్ అవర్ పీపుల్. అండ్ మన ఇండియన్ కల్చర్ ఇస్ వీ టేక్ కేర్ ఆఫ్ our own family, our own people. That is our Indian culture, our roots avi. మనం వెస్ట్ లాగా పోయి మన పేరెంట్స్ని లేకపోతే మన పెద్దోళ్ళని ఓల్డ్ ఏజ్లో ఇయ్యం. సో వీ మేక్ షూర్ దట్ దే ఆర్ టేకెన్ కేర్ ఆఫ్. మనకి ఎంత టైం ఉన్నా లేకపోయినా మనం పోయి కూర్చోవాల్సిన అవసరం లేదు, బట్ వీ క్రియేట్ ఎ సిస్టమ్ సో దట్ దే ఆర్ టేకెన్ కేర్ ఆఫ్. సో దాట్ ఈస్ అవర్ కల్చర్. సో అదే కల్చర్కి స్టిక్ చేసేసి
నేను చెప్పేది ఏంటంటే ఈ ఆల్ దీస్ అన్ఫార్చునేట్ పేషెంట్స్ ఎవరైతే క్యాన్సర్లో ఎఫెక్ట్ అవుతారో వాళ్ళ టువర్డ్స్ మనం హోల్ యాజ్ అ సొసైటీ ఆల్సో వీ హ్యావ్ టు బీ మోర్ ఎంపథెటిక్ అండ్ మోర్ కన్సిడరేట్. ఎందుకంటే ఆ పొజిషన్లో ఎవరమైనా ఉండొచ్చు టుమారో. సో వీ హ్యావ్ టు బీ ఎంపథెటిక్ టువర్డ్స్ దెమ్ అండ్ వీ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ పాసిబుల్ వీ కెన్ డూ ఫర్ దెమ్. ఎస్. ఇప్పుడు నాకు తెలిసిన మామూలుగా నేను విన్న ఒక ఇది ఏంటంటే పెళ్లి సెటిల్ అయిన తర్వాత అమ్మాయికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అనేది సస్పెక్ట్ చేయగానే ఇమీడియట్గా పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. ఎందుకు అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ కోర్స్ పేషెంట్ అని ఒకటి, పుట్టబోయే పిల్లలకి కూడా క్యాన్సర్ వచ్చే ఇది ఉంటుంది కాబట్టి సో వీ డోంట్ వాంట్ అనేది వాళ్ళ పేరెంట్స్ తీసుకున్న డెసిషన్. సో అది కరెక్టా కాదా అనేది పక్కన పెడితే ఈజ్ దట్ ఇన్హెరిటెడ్ ఆర్ నాట్ క్యాన్సర్? సో సర్టన్ జీన్స్ కొన్ని ఫ్యామిలీస్లో కొన్ని జీన్స్ ఉంటాయి. దోస్ జీన్స్ ఆర్ ప్రోన్ టు హ్యావింగ్ క్యాన్సర్స్, ఎస్పెషలీ బ్రెస్ట్ కూడా కమ్స్ అండర్ దాట్. ఐ నో డినైయింగ్ దాట్. అలానే నా బ్రాంచ్ ఆర్థోపెడిక్ ఆంకాలజీకి వస్తే దేర్ ఈస్ అ జీన్ కాల్ P53 జీన్. ఇఫ్ దాట్ జీన్ ఈజ్ mutated, then we do get cancers in those families. So but these are very very rare అండి. అంటే చాలా అరుదు ఇవి ఇలాంటి ఫ్యామిలీస్ మన దగ్గర చూడటం. సో అంటే అంత రేర్ దాన్ని మన దానిలో సూపర్ ఇంపోజ్ చేసి దాని గురించి వరి అవ్వాల్సిన పరిస్థితి అయితే లేదు. ఇంకోటి, ఈ మొబైల్ ఫోన్స్ ఎక్కువగా వాడితే కొన్ని రకాల క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటుంది, మొబైల్ టవర్స్ వల్ల, పవర్ లైన్స్ వల్ల అనేది ఒక మాటలు వినబడుతున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్? There are some radio frequency or మన వేవ్స్ వల్ల ఈ certain types of tumors ki increase అయ్యే ఛాన్స్ ఉంటుంది అని దే ఆర్ certain studies which are conducted which showed some prevalence. But as I've told, concrete proof in human beings have not been established. అంటే హ్యూమన్ బీయింగ్ స్టడీస్ లో అయితే అది ప్రూవ్ కాలేదు. ఇంకా కాలేదు. యానిమల్ స్టడీస్ లో ప్రూవ్ అయిందా? Certain they have seen certain neurological problems associated with in certain animals. కొన్ని రకాల ఫుడ్ అడిటివ్స్, ప్రిజర్వేటివ్స్, కొన్ని ఫ్లేవర్స్, వాటి వల్ల క్యాన్సర్ తొందరగా వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది. Yes, there are certain artificial flavors and certain heavy metals which are there in certain food items, additives or contaminants, which definitely needs to be avoided. So, and the European Union is very very strict about this. FDI in the US and European Union is very strict about monitoring this. So andukanesi they have certain they have banned certain substances to come into their countries. Artificial sweeteners ani untayi, అది కూడా వాడకూడదు. ఆర్టిఫిషియల్ స్వీట్నెస్, yes, try to avoid those. ఓకే. ఈ సర్జరీ చేసినప్పుడు కూడా క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది, తొందరగా వేగంగా వ్యాప్తి చెందుతుంది అనేది ఒక అపోహ. నిజమా? తెలీదు. అది కరెక్టా? డెఫినెట్లీ కరెక్ట్ సర్జరీ చేస్తే అంటే ఆ వ్యాపించకుండా ఉండడానికే సర్జరీ చేస్తారు మనం. సో ఇఫ్ ఏ ట్రైన్డ్ పర్సన్ ఎవరైతే అందులో స్పెషలిస్టులు ఉన్నారో వాళ్ళు చేస్తే మాత్రం దేర్ ఇస్ నో స్ప్రెడ్. And that is as simple as that. అన్నోయింగ్లో ఎవరన్నా చేసి, అంటే అనుకోకుండా వాళ్ళు చేసి దాంట్లో కరెక్ట్ గా ఏదైతే చేయకుండా మొత్తం కంటామినేట్ చేస్తే yes, there is definitely a chance of it spreading. ఓకే. ఎక్స్పర్టైజ్ is very important. డియోడ్రెంట్స్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అనేది అంటారు. అంటే డియోడ్రెంట్స్ ఇక్కడ వాడతాం కాబట్టి అది కరెక్టా కాదా? I mean, there are certain studies which shows that certain components in the aerosols they contain which are more prone to be carcinogenic and unnade. So that part again, we always have something called evidence-based medicine. And if you tell me, I don't quote one article in one newspaper or someone randomly writing a post. If I have to believe in certain things, I need a article which is scientifically published. Yes. ఇక కొన్ని రకాల హెర్బల్ మెడిసిన్స్ కనుక వాడితే, అంటే చాలా మనం మార్కెట్లో వింటూ ఉంటాం ఇవి క్యాన్సర్ ని క్యూర్ చేస్తాయని. ఆ హెర్బల్ మెడిసిన్స్ నిజంగా వాడితే క్యాన్సర్ క్యూర్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? So again my point is that evidence based medicine. So
as far as this mana the chemotherapy, radiotherapy, surgery ఏదైతే ఉందో ఆ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ హ్యాస్ గాట్ ఎ క్లియర్ కట్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. అంటే ఇట్స్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటే కరెక్ట్గా ఇది ఉంది. దానికి ఒక వీ హ్యావ్ ఇయర్లీ బుక్ ఆఫ్ ఇయర్లీ అప్డేట్ ఆఫ్ ఆల్ ద క్యాన్సర్స్. వీ హ్యావ్ దాట్. In alternative medicines, that's the problem. We don't have a standard or standardized evidence-based treatment. So, yes, I do agree. There is the integrated medicine and నేను ఎప్పుడు చెప్తుంటాను, that is a way forward. ఈ మధ్య కాలంలో ఎక్కువగా అది పాపులర్. So certain things లో allopathy is very good. Certain things లో Ayurveda is good. Certain things లో homeopathy is good. Certain things లో naturopathy is good. సో అన్నిటిని అండర్స్టాండ్ చేసుకొని ఇంటిగ్రేట్ చేయడం అనేది ఫ్యూచర్లో ఎస్ ఐ డూ అగ్రీ. బట్ ఫర్ దాట్ ఆల్ ద అదర్ మెడిసిన్ పార్ట్స్ ఆఫ్ మెడిసిన్ షుడ్ హ్యావ్ ఏ స్టాండర్డైజ్డ్ వే ఆఫ్ అసెస్మెంట్. స్టడీస్ అసెస్మెంట్ స్టాండర్డైజ్ కావాలి. అలోపతిలో అయ్యింది. ఇట్స్ నాట్ దట్ అలోపతి నేను ప్రాక్టీస్ చేస్తున్నా కూడా దిస్ ఈస్ ద బెస్ట్ అని నేను చెప్పను. బట్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి ప్రస్తుతం ఇట్ ఈస్ అలోపతి. జనరల్ గా ఏ జబ్బు అయినా తగ్గాలి అంటే ముందు మనకి ఆ సంకల్పం ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా. సో క్యాన్సర్ కేసులో కనుక చూస్తే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉండడం అనేది క్యాన్సర్ ని తగ్గిస్తుంది అనేది ఎంతవరకు నిజం? I always believe that mind is really really strong. Okay, you ఇప్పుడు కుంభమేళా నడుస్తుంది. You have seen this అఘోరి ద మేళాకు వచ్చిన వాళ్ళు ఎవరైతే బాబాస్ ఉన్నారో నాగసాధువులు, దోస్ పీపుల్ దే గో ఆర్ దే స్టే ఇన్ హిమాలయాస్ ఆల్మోస్ట్ వితౌట్ ఎనీ క్లోత్స్. దే డోంట్ ఈట్ మచ్. ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద బ్రెయిన్. ఎందుకు? ఇజ్ ఇట్ ఫిజికలీ పాసిబుల్ ఫర్ అస్? మనం ఎవరన్నా వెళ్ళి అక్కడ ఉండగలుగుతాం? అసలు ఆ ఆక్సిజన్ అంత తక్కువ ఉంటుంది. అక్కడ ఉండడానికే మనం సిక్ అయ్యి 2 రోజులు బయటకు వస్తాం. They stay there just like that. Yes. It is because of mind power. And that is meditation. See, meditation anochu edanochu, it is all mind kada. Their belief in certain things and their mind. Yes. And they are totally devoted towards one thing. Same thing comes here. If certain things, I'm not saying cure untadani nenu cheppanu, but definitely it helps in fighting that part, that problem. సో క్యాన్సర్ కి సంబంధించిన డైట్ విషయంలో చాలా వరకు అనుమానాలు, డౌట్స్ చాలా ఉంటాయి. సో క్రిస్ప్ గా అసలు ఏమి తినాలి, ఏం తినొద్దు క్యాన్సర్ గురించి అయితే? న్యాచురల్ ఫుడ్, ఈ రిఫైన్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, ఈ హై ఫ్యాట్ ఫుడ్ అండ్ ఏలియన్ ఫుడ్ ఫర్ అవర్ సొసైటీ, అంటే వెస్టర్నైజ్డ్ ఫుడ్. Every genes has got అంటే మన ఇప్పుడు as an Indian we cannot digest what Europeans digest or what African digest. Our genes are not made for that. Yes. So మనము ఆ ట్రెండీనెస్ కొరకు మనము తెచ్చుకుంటాం అవి. ఇప్పుడు యూరోప్లో ఇట్స్ ఎ వెరీ కోల్డ్ కంట్రీస్. ఉన్నప్పుడు వాళ్ళది ఫ్యాట్ కంటెంట్ ఇన్ ద ఫుడ్ ఈస్ హైయర్. మనది ఇట్స్ ఏ హాట్ కంట్రీ. మన దగ్గర వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మన ఫుడ్ లో. సో మన ఫుడ్ హ్యాబిట్స్ మన పెద్దవాళ్ళు ఏదైతే మనకి డివైజ్ చేసి ఉన్నదో ఒక తరతరాలుగా మనకి ఏదైతే ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయో అవేవో చాలా ఇన్డెప్త్ అనాలిసిస్ చేసుకుని వాళ్ళు చేశారు. సో ఐ వుడ్ అడ్వైజ్ ఆర్ ఐ వుడ్ రికమెండ్ దట్ వి స్టిక్ టు అవర్ బేసిక్స్. ఒక మాటలో చెప్పాలంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. ఇప్పుడు క్యాబేజీ, పసుపు లాంటివి తింటే డెఫినెట్లీ. సి పసుపు, అశ్వగంధ ఈ 2 కాంపోనెంట్స్ మీద యాంటీ కార్సినోజెనిక్ స్టడీస్ చాలా అవుతున్నాయి. ఓకే. పసుపుని కుర్కుమిన్ అంటాం. సో ఈ కుర్కుమిన్ అండ్ అశ్వగంధ ఈ 2 విచ్ ఆర్ వెరీ కామన్లీ అవైలబుల్ ఇండియా. మనం వంటలో ప్రతి దాంట్లో పసుపు వేస్తాం. దేర్ ఇస్ అ రీజన్ ఫర్ దాట్. Anti-inflammatory. It's anti-inflammatory. Yes. So these things have to be followed. Okay. Thank you, sir.